38 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. తెలంగాణ ఉద్యమకారుల పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణను వ్యతిరేకించిన ఆయన ఇలా ముఖ్యమంత్రి పరిగికి ఏదైతే చంద్రబాబు నాయుడు వచ్చిండో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు స్వయాన గన్మెన్ల దగ్గరికి వెళ్ళి గన్లు తీసుకొని ఎంబడిపడి ఉద్యమకారులను కొట్టి బీసీలు ముందడుగు వేయలేకపోతున్నారంటూ కూడా అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. యాంటీ కాంగ్రెస్గా నేను వ్యతిరేకంగా నేను వచ్చిన. బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు కేసీఆర్ నాయకత్వంలో బీసీలకు కొంత ప్రాధాన్యత ఉంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మరి ఒక్క బీసీ నాయకుడు కూడా లేడు కదా. బీసీలకు కూడా ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం కూడా ఈ రోజు బీసీలకు తొలిగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతుంది అంటే ఏం సమాధానం చెప్తారు? చట్టసభల్లోకి అవకాశం రాలే, ఇటు ఎమ్మెల్సీ కాలే, అటు ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే. గవర్నమెంట్ రాగానే మొత్తం తెలుగుదేశంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు అందరు ఇళ్ళకు వచ్చారు. 1-2 రోజులు కాదు, 13 సంవత్సరాలుగా మీరు ఇదే పార్టీలో ఉన్నారు. నా జీవితం అంతా కూడా నేను ఇదే పార్టీలో, నా గోల్ అంతా కూడా చట్టసభల్లోకి వెళ్ళాలి. విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అసలు మీరు ఏం చేశారు విద్యార్థులకి? బాధపడ్డా మనమే బాధపడాలి. అంటే నేను అనేది ఏంటి అంటే బాధపడలేననేది లేదు. కేసీఆర్ గారితో ట్రావెల్ చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో ఏదైనా బాగా గుర్తున్నది? 11 o'clock బులెటిన్, హెల్త్ బులెటిన్ వస్తుంది. కేసీఆర్ గారు ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది ఆ బులెటిన్ను చూసి అప్పుడు వండుకొని మళ్ళీ 5 గంటలకు బులెటిన్ ఇస్తారు. ఆ 5 గంటల బులెటిన్ చూసినాకనే మేము పూజ చేసుకుంటాం. నమస్తే. ఆయనది 38 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్న వ్యక్తి, తెలంగాణ జెండాని తన భుజం మీద మోసినటువంటి వ్యక్తి. ఒక బీసీ నాయకుడు కావడంతో ఎన్నో పదవులకి దూరంగా ఉంటున్నాడా, లేకపోతే దూరం పెడుతున్నారా? అనేక విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో కాదు, మాజీ ఎడ్యుకేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు నా ముందున్నారు. ఇన్ డెప్త్గా మాట్లాడదాం. అసలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అనేక విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. ఈ 13 సంవత్సరాల్లో బీసీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా రావులు కావచ్చు, లేకపోతే రెడ్లు కావచ్చు, వీళ్ళ కబంధ హస్తాల్లోనే బీసీ నాయకులందరూ కూడా ఉన్నారు. బీసీలు ముందడుగు వేయలేకపోతున్నారంటూ కూడా అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, ఒక సీనియర్ లీడర్గా ఎట్లా చూస్తారు ఇది? అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మనం అప్పటి నుండి కూడా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటేనే బీసీలను తగ్గించడము, బీసీలను అంటే 2వ శ్రేణి లీడర్స్గా చూడడము అప్పటి నుంచి తరతరాల నుంచి. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం నుంచి కూడా తీసుకుంటే నాకు ఉద్యమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి అంటే మేజర్ పోస్ట్ కదా, అట్లా అధికారానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాం. ఉద్యమ పార్టీ లోపల కూడా నేను నాయకత్వం వహించిన. అట్లాంటి అవకాశాలు కల్పించాడు. ఆ తర్వాత కూడా అనేక మందికి, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 రాజ్యసభలు వచ్చినాయి ఒకసారి. 2 రాజ్యసభ సీట్లు మాకు వచ్చినప్పుడు రెండుటి కూడా బీసీలకు, అంటే లింగయ్య యాదవ్కు ఒకటి, అదేవిధంగా బండ ప్రకాష్ కోటి, రెండుటిని కూడా ఇచ్చిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కానీ కాకపోతే ఏంది అంటే మళ్ళీ కాంగ్రెస్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ వెనుకకు జరిపే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కూడా మేము తెలుగుదేశము కాంగ్రెస్, తెలుగుదేశం వచ్చినప్పుడు బీసీలు వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ వెనుకకు వస్తుంది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు కేసీఆర్ నాయకత్వంలో బీసీలకు కొంత ప్రాధాన్యత ఉంటే మళ్ళా కాంగ్రెస్ వచ్చినప్పుడు అవన్నిటిని కూడా తుడిచిపెట్టే తీరుగా చేసుకుంటూ పోయారు. అట్లా వెనుకకైపోయింది. కానీ బీసీలు ఇప్పుడు మొన్న తీసుకుంటే వాళ్ళు రావడానికి ఎన్ని అబద్ధాలు ఆడినరండి. బీసీల మీద తుపాకు పెట్టి, భుజాల మీద పెట్టి 42% అని ఆశ చెప్పి, కాంట్రాక్ట్లో 42% రిజర్వేషన్స్ ఇస్తామని, లేకపోతే మన బడ్జెట్ మనకే ఇస్తామని, బడ్జెట్లో కూడా ఇస్తామని, లేకుంటే బడ్జెట్ను కూడా గతం నుంచి కూడా బడ్జెట్లో పెడుతున్నారు.
కానీ బడ్జెట్ను ఖర్చు పెట్టడం లోపల విఫలమైన పరిస్థితులు మనం అంటే డైవర్ట్ చేయడం, దాన్ని బడ్జెట్ను మనకు పెట్టడం, తర్వాత ఖర్చు కాలేవు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం, అట్లా కాకుండా బీసీ సబ్ ప్లాన్ పేరు మీద ఈ విధంగా ఎన్నో తీరుగా చేసి లాస్ట్కు 42% ఎంత డ్రామా చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే, భారతదేశం లోపల జంతర్ మంతర్ దగ్గర మన బీసీలంతా, తెలంగాణకు చెందిన బీసీలంతా ఆడ ధర్నా చేస్తుంటే ముఖ్యమంత్రి గారు, ఆయన సహచర మంత్రులు, ఆయన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అంతా ఆయన అనుయాయులు అందరూ కూడా వచ్చేసి ఆడ కూర్చున్నట్లు ఆ డ్రామా చేయడం, ఇక్కడ రెజల్యూషన్ చేసి పంపడం, అక్కడ బీజేపీ వాళ్ళు కాదనడము, ఈ విధమైన పరిస్థితికి చేసి బీసీలను మరోసారి మోసం చేసిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పుడు నేను నేను ఈ సందర్భంగా ఏంటంటే, బీసీలు డబ్బులు లేకుంటే పోటీ చేయలేరు అనే పరిస్థితి వాళ్ళు ఆలోచన చేస్తే, మరి నామినేటెడ్ ఇస్తున్న పోస్టులు, నామినేటెడ్ ఇస్తున్న ఎమ్మెల్సీలు, నామినేటెడ్ ఇస్తున్న రాజ్యసభలు లేకుంటే రాజ్యసభ కార్పొరేషన్ చైర్మన్లు అనేకమైన ఇవ్వచ్చు కదా. కానీ మరి ఈ 3 ఏళ్ళలో ఎన్ని ఇచ్చారు? మరి ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు 42% చూసేది ఉండే కదా. ఇప్పుడు అవతల సైడ్ ఇప్పుడు ఆంధ్రలో చూస్తున్నాం మనం, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే 34% ఉండేదో మళ్ళీ 34% రెజల్యూషన్ చేశారు. ఆ 34% అన్న మొన్న నిలబెట్టిరా? మళ్ళీ కాలేదు. మళ్ళీ రిజర్వేషన్ పెంచినట్లు మళ్ళీ మున్సిపాలిటీస్ లోపల మళ్ళీ అదే అన్యాయం జరిగింది, అదే అక్రమాలు జరిగినాయి. బీసీ లీడర్స్ను అందరిని కూడా మళ్ళీ అణగారిన వర్గాలుగానే తొక్కేయడం జరిగింది. మీరు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు కావచ్చు, మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ రెడ్లదని మీరు అంటున్నారు. మరి మహేష్ కుమార్ గౌడ్ అయినటువంటి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడ మహేష్ కుమార్ గౌడ్ని పెట్టారు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలో మరి ఒక్క బీసీ నాయకుడు కూడా లేడు కదా. ఈవెన్ ఎవరి వరకు ఎందుకు, మీరే ఉన్నారు, మీరు తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారు. మరి మీకు ఎటువంటి టికెట్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, ఎటువంటి మంచి పొజిషన్ కూడా మీకు ఇవ్వలేదు కదా. ఇప్పుడు వాళ్ళది రెడ్ల రాజ్యం అంటే వీళ్ళది రాహుల్ రాజ్యం అన్నట్టే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది మహేష్ కుమార్ను చూపిస్తారు కదా, మహేష్ గౌడ్ని ఏదైతే చూపిస్తారో, మా దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ పీరియడ్లో 14 పీరియడ్లో ఇద్దరు స్పీకర్, మధుసూదన్ చారి, స్వామి గౌడ్, ఇద్దరు కూడా మండలికి కానీ ఈ అసెంబ్లీకి కానీ ఇద్దరు స్పీకర్లు కూడా మా దగ్గర ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు ఉన్న పరిస్థితి ఉందా? ఈరోజు ఇచ్చే పరిస్థితి ఉందా? నేను ఇంకోటి ఏమంటున్నా అంటే, మహేష్ కుమార్ని ఇచ్చారు, ఆయన ఎంతవరకు ఏం చేయగలుగుతున్నాడు, ఏ డిసిషన్స్లో ఆయన చేయగలుగుతున్నాడు, పార్టీని ఆయన స్వతంత్రంగా ఆయన పదవులు ఇవ్వగలుగుతున్నాడా చేస్తున్నాడు అంటే నామమాత్రం పెడతారు అంతే కాంగ్రెస్ పార్టీ. మరి ముఖ్యమంత్రి ఎందుకు ఇయ్యారు? ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కదా, లేదు ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కదా. మరి అది ఆ రేంజ్లో ఇవ్వగలిగినరా బీసీలకు? 42% అన్నారు కదా, పదవుల పంపరంలో 42% ఇచ్చేది ఉండే కదా. అంటే నేను అనేది ఏంటి అంటే, మాది ఉద్యమంతో వచ్చిన పార్టీ, ఉద్యమంలో డెఫినెట్గా మేమే పెద్ద భాగస్వామ్యం, బీసీల పాత్రని చాలా గొప్ప పాత్ర అందరం కూడా. అయితే దాని నుంచి వచ్చిన దాంట్లో 14 గవర్నమెంట్లో కానీ, అదేవిధంగా 18 గవర్నమెంట్లో కానీ, పార్టీలో కూడా ఇవాళ నేను రాష్ట్ర సెక్రటరీ ఉన్నా, లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాను అంటే నాకు టికెట్ ఇవ్వలేకపోవడం అనేది కూడా కాదు. నాకు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తాండూరు కాంటాక్ట్ చేయమన్నాడు, పరిగి కాంటాక్ట్ చేయమన్నాడు. అంటే తాండూరు నేను పోయి కాంటాక్ట్ చేసి ఆడ కొంచెం నేను అలచల్ చేసేటక్కల్నే తాండూరులో ఉన్నాయని మళ్ళీ ఇళ్ళకి రానికే, పరిగిలో ఉన్నాయని ఇళ్ళకి రానికే, లేకపోతే నేను రాజన్నారులు ఉన్నాయని ఇక్కడ ఇళ్ళకి రానికే, ఇట్లా ఈ విధంగా జరిగింది తప్ప మా జిల్లా పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు. అంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా రెడ్డిల రాజ్యం, రాహుల్ రాజ్యం నడుస్తున్నట్టే కదా దాని అర్థం. అంటే బీసీలకు కూడా ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీని పోల్చుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇలా బీసీలు నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కటి నేనేమంటున్నా సని గారు అంటే, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం కూడా ఈరోజు బీసీలకు తొలిగిపోయింది. ఎందుకంటే 42% ఆయన బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో, ఒక్క పాయింట్ అన్న ఇంప్లిమెంటేషన్ చేసిండా? ఇప్పుడు నిన్న మాట్లాడుతున్నాడు, మీరందరూ మళ్ళీ నాకు మద్దతు ఇవ్వండి, నేను మళ్ళీ అవుతా అంటే, ఎందుకయ్యా మద్దతు, ఏమిటి కొరకు మద్దతు, ఎట్లా నువ్వు కాంట్రాక్టర్లలో వీళ్ళని కాంట్రాక్టర్లను చేసినావా,
లేకుంటే కార్పొరేషన్ చైర్మన్లను చేసినావా, లేకపోతే చట్టసభల్లో రిజర్వేషన్ తెచ్చినావా, స్థానిక సంస్థలన్నా రిజర్వేషన్ నిలబెట్టినవా? ఏది కూడా జరగలేదు కదా. అట్లా నేను అనేది ఏంటంటే వాళ్ళ మీద ఉన్న అపోహ, వాళ్ళ మీద ఉన్న నమ్మకం అంతా కూడా బీసీలకి ఎలా చెదిరిపోయింది. ఒక్కసారి మనకు బీసీ కమ్యూనిటీస్ ఎట్లుంటాయంటే ఒక్కసారి అన్నం పెట్టి దగ్గర గిట్ట గుంజుతే ఒక్కవేళ నమ్మిండ్రంటే మన ప్రాణం పోయినా నమ్మి ఉంటారు. కానీ నమ్మకం గిట్ట పోయింది అంటే మాత్రం ఏ పరమాన్నం కాదు, నువ్వు ఏది బంగారం పెట్టినా కూడా వాడు రాడు. ఆ విధమైన పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీలో ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెడ్లు కావచ్చు లేకపోతే రాహుల్ కావచ్చు వీళ్ళ డామినేషనే ఎక్కువగా ఉంది. అందుకనే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఏమని చెప్పారంటే నన్ను వేరే పరిగికి వెళ్ళమన్నారు లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళమన్నారు అన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు హల్చల్ చేసిన తర్వాత మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు, లేకపోతే మిమ్మల్ని ఎందుకు ఎమ్మెల్సీ రేస్లో ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి, తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రేస్లో కూడా మీరున్నారు అంటూ కూడా ఒక పక్క ప్రచారం నడుస్తుంది. మరో పక్క ఎవరో సంథింగ్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే కన్ఫామ్ అయిందంటూ కూడా ఒక పక్క ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్తోని కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మీరు వెనకాలే ఉన్నారు. మీ సాయశక్తిలో మీరు అధికారంలో రావడానికి కానీ లేకపోతే పార్టీ అనేక కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు, అనేక రకాలుగా మీరు ఇది చేసిండ్రు. కానీ బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతుంది అంటే ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు ఉద్యమంలో మేము కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, హరీష్ అన్నతో బాగా దగ్గరగా ఉన్నమాట వాస్తవం. ఈవెన్ కవితమ్మతో కూడా బాగా బ్రహ్మాండంగా మేము నియరెస్ట్గా ఉండి ఉద్యమం చేసినాం. ఒక రంగారెడ్డి జిల్లా అంటే ఆ రోజు ఉద్యమం లేని జిల్లా. జై తెలంగాణ అనాలంటేనే భయపడే లెవెల్. ఎందుకంటే సిటీ సరౌండింగ్ రంగారెడ్డి జిల్లా. అంటే కుకట్పల్లి కూడా రంగారెడ్డి జిల్లాకు వస్తుంది, లేకుంటే మల్కాజ్గిరి వస్తుంది, లేకపోతే రాజన్నార్ వస్తుంది, ఉప్పల్ వస్తుంది, ఎల్బినార్ వస్తుంది, ఇట్లా మహేశ్వరం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సిటీ సరౌండింగ్ ఉన్న జిల్లా కాబట్టి ఇక్కడ ఉన్న సెటిలర్స్ ముఖ్యంగా ఆ రోజు ఉన్న పరిస్థితిలో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని కన్నా ఇక్కడ పరిస్థితి జిల్లాలో ఉనికి అంటే ఉద్యమం ఉనికి లేని పరిస్థితి లోపల నేను జిల్లా పార్టీ అధ్యక్షుని అయిన పార్టీలో చేయాలి. ముఖ్యంగా ఏంది సన్ని గారు అంటే సరే ఎట్లా అవకాశాలు వస్తాయి ఏమొస్తాయనేది ఎందుకు అవకాశం అంటే అయితే నేనేందంటే మాకు చెన్నారెడ్డి గారు మా ప్రాంతం వ్యక్తి, ఏది వికారాబాద్ ప్రాంతం. 1978లో ఏదైతే 15th ఆగస్టు రోజు వాళ్ళ మామ పేరు మీద కేవీ రంగారెడ్డి గారి పేరు మీద హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ నుంచి అంతా తీసుకొని రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయాలి. మరుక్షణమే ఆ రోజున్న నాయకత్వం మా తాన ఇక్కడ జిల్లాను ఓపెన్ అవుతుంటే మా తాన వ్యతిరేకించారు. ఎందుకంటే వికారాబాద్ కావాలి, వికారాబాద్ మేజర్ ఏరియా, ఈ సెంటర్ ఏరియా, ఇది హెడ్ క్వార్టర్ కావాలి అన్నారు. అక్కడి నుంచి వచ్చిన ఉద్యమము నేను ఇంటర్మీడియట్లకు వచ్చిన, డిగ్రీలకు వచ్చిన అప్పుడు నేను అందుకున్నా. నేను జిల్లా సాధన సమితి అన్ని ఏర్పాటు చేసి వచ్చిన ముఖ్యమంత్రుల కల్లా మేము దరఖాస్తులు ఇస్తుంటే వాళ్ళు వచ్చిందంటే మనం ప్రివెంటివ్ అరెస్ట్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఇంతగానము మొక్కు లేకుండా మేము వికారాబాద్ జిల్లా కావాలని జిల్లా ప్రజలందరూ కూడా, వికారాబాద్ పరిసరంలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా మీకు ఏం కావాలి అంటే రేషన్ కార్డు కావాలన్నా జిల్లా కావాలంటే రేషన్ కార్డు వద్దు, భూమి వద్దు, బుట్టొద్దు, కానీ మాకు జిల్లా కావాలి. అంతవరకు అంత బలంగా అది నాటుకొని పోయిన తరుణం లోపల కేసీఆర్ గారు ఆ రోజు దారూరు అనే మా వికారాబాద్లో ఒక మండలం ఉంటుంది, ఆ దారూరులో బై ఎలక్షన్స్ అవుతుంటే అక్కడ వచ్చినప్పుడు ఆయన ప్రకటించిండు క్లియర్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుంది, ధైర్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుంది, ఈ వికారాబాద్ జిల్లా వాసుల ఆకాంక్ష నేను నెరవేరుస్తా, జిల్లాను నేను ఏర్పాటు చేస్తాను. మేమందరం నమ్మినాం ఆ రోజు. జిల్లా ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమం కూడా చేస్తున్న నాయకుడు కాబట్టి డెఫినెట్గా మాకు అవుతుంది అని చెప్పి నమ్మి మేమందరం కూడా జాయిన్ అయిపోయేసేసి ఇక్కడ ప్రాంతం లోపల ఈ జిల్లాల ఉద్యమం అనేది అంత ఉవ్వెత్తున లేకపోయినా కూడా చాలా తిప్పలవాడి మేము తీసుకురాగలిగాం. అంటే ఇంకొక ఉద్యమంలో మీరు తీసిరు కాబట్టి నాకు మతికొచ్చి అంటున్నాను. ఏంటంటే ఈ జిల్లా ఎంత కష్టమైన జిల్లా అంటే వేరే మెదకో అక్కడనో ఇక్కడనో తెలంగాణ వాదులు ఉంటారు, తెలంగాణ కొరకు ఉన్నోళ్ళు ఉంటారు, అది వేరే. అయితే ఇది ఇంకో ప్రమాదం ఏంటంటే ఎయిర్పోర్ట్ కూడా మా జిల్లాలో ఉంటుంది.
ఏ సీమాంధ్ర నాయకుడు పోవాలన్నా కూడా ఈ ఎయిర్పోర్ట్లో పోవాలి, లేదు తెలంగాణను వ్యతిరేకం చెప్పొచ్చి ఢిల్లీకి పోయి వ్యతిరేకం చెప్పొచ్చిన వాళ్ళు కూడా ఈయన దిగాలి. మేము వాళ్ళని అడ్డుకునాలి, వాళ్ళని జై తెలంగాణ అనాలి, వాళ్ళని ఫ్లైట్ దిగి దాకా ఉండాలి. లాస్ట్కి ఏంటంటే మా జిల్లా నుంచే యాదిరెడ్డి అనే వ్యక్తి పోయి అక్కడ ఏది పార్లమెంటు సాక్షిగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు పీన్గా ఇవ్వలేని పరిస్థితి. హరీష్ రావు గారు ఆ రోజు ఢిల్లీలో ఉండడం, ఆయన పోయి ఆ పీను మనకు తీసుకొచ్చిన తర్వాత ఆ పీను కొరకు కూడా మేము పాకలాన్ని మాకు ఇవ్వలేకపోయారు. చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితులు, అంత పెద్ద ఉద్యమము ఈ జిల్లాలో జరిగింది. మళ్ళా మారుతున్న రోడ్ల మీద మేము కూర్చొని తిప్పలవాడి ఉద్యమం చేసినాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. ఆ రోజు తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు ఇక్కడున్న సీమాంధ్ర నాయకులు కానీ మెయిన్గా రాయలసీమకు చెందిన నాయకులు, అదే హైదరాబాద్లో ఓవైసీ గారు కూడా ఈ హైదరాబాద్ను మాత్రము తెలంగాణలో కల్పనకి వెళ్ళలేదు. హైదరాబాద్ లేని తెలంగాణ అన్నారు. అంటే గుండెకాయ లేని మెడ లేని తెలంగాణ, గుండె లేని తెలంగాణ అంటే సంపూర్ణ తెలంగాణ సాధన పాదయాత్ర అని చెప్పేసి నేను పాల్మాక్ల నుంచి ఒట్టినాగ్లపల్లి వరకు 5 రోజుల పాదయాత్ర చేసాం. సార్ దగ్గరికి ఆ ప్రోగ్రాం తీసుకొని పోయినప్పుడు ఆయన అన్నాడు, అంటే నువ్వు పెద్ద ఎడారిలా యుద్ధం చేస్తా అంటున్నావు నాయందర్ అంటే, సార్ ఈ మాకు దొరికేదే ఎడారి, ఆ అవకాశం ఇస్తే నేను చేస్తాను సార్ అంటే ప్రొసీడ్ అని చెప్పింది. పెద్ద ఎత్తున నేను ఆ రోజు స్పందన వచ్చింది. అది చాలా హైలైట్ అయింది. అంటే సంపూర్ణమైన తెలంగాణ, హైదరాబాద్తోని కూడుకున్న తెలంగాణ కావాలని చేసింది మా రంగారెడ్డి జిల్లా వాళ్ళు, మేమే చేసినాం. ఆ విధమైన ఉద్యమంలో కూడా మేము తిప్పలపడ్డాం, కాలేదనేది. కానీ కాకపోతే ఏమైందంటే 14లో గవర్నమెంట్ రాగానే మొత్తం తెలుగుదేశంలో ఉన్న ఫ్లో, కాంగ్రెస్లో ఉన్న ఫ్లో అందరు ఇళ్ళకు వచ్చారు. వచ్చినాక మాకు కొంత అవకాశాలు తగ్గిన మాట వాస్తవం. నేను ఆ రోజు కూడా నేను లోకల్ బాడీస్ లోపల ఎమ్మెల్సీ కొరకు రెండు ఏర్పాటు అయినాయి కూడా, పోటీలు అయినాయి. అంతకుముందు ఒకటే ఎమ్మెల్సీ ఉండే మన లోకల్ బాడీస్లో, 2 అయితే ఆ రెండిట్లో ఒకటి బీసీకి ఇవ్వాలి, ఒకటి రెడ్డికి ఇవ్వాలి అని చెప్పి మహేందర్ రెడ్డి తమ్మునికి ఇచ్చి, నరేందర్ రెడ్డికి ఇచ్చి నాకు ఒకటి ఇస్తామన్నారు. చివరి నిమిషంలో చెంపిపూర్ రాజుకోయింది. అది ఆ రోజు కూడా నాకు మిస్ అయింది. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ అయింది. నేను లాస్ట్ టైం కూడా ట్రై చేసిన, మీరు అంటున్నారు కాబట్టి లాస్ట్ టైం కూడా నేను ఎమ్మెల్సీకి విపరీతమైన ట్రై చేసిన. వాణిదేవి గారు రావడం, పివి నరసింహారావు కూతురని అట్లా రావడంతో అక్కడ మిస్ అయింది. ఈసారి అయితే నేను 3 సంవత్సరాల ముందటి నుంచి నేను స్టార్ట్ చేసిన జిల్లా సాధన సమితి ఏదైతే అప్పుడు పెట్టినో, ఈరోజు కూడా గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ అని ఏర్పాటు చేసాం. గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ద్వారా పెద్ద ఎత్తున మేము 3 జిల్లాలు తిరిగినాం. ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ కానీ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కానీ, హైదరాబాద్ కానీ అనేకమైన సమస్యల మీద పోరాటం చేసినాం. మనకు గురువులు ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళకు ఉపాధ్యాయ దినోత్సవం రోజు వాళ్ళని పెద్ద ఎత్తున గ్యాదర్ చేసి, వేల సంఖ్యలో గ్యాదర్ చేసి వాళ్ళకందరికి సన్మానం చేసినాం, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాం. ఈ విధంగా ఏ వర్గాన్ని తీసుకుంటే ఆ వర్గాన్ని, ఇప్పుడు నేను అడ్వకేట్ ఉన్నా, మా అడ్వకేట్లను అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఇప్పుడు నేను అడుగుతున్నాం. నేను ఒక్కటేం చెప్తున్నా సని గారు అంటే, డెఫినెట్గా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన బీసీలకే వస్తుంది, బీసీలలో నాకే వస్తుంది, నేనే కొట్లాడతా. మీ అందరి సహకారం ఉండాలి. నేను మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మేధావులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా, ఉద్యోగస్తులందరూ కూడా ఇలా ప్రభుత్వం వాళ్ళని పీడిస్తున్న తీరును చూసి డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈ 2 ప్రభుత్వాలు ప్రజల దిక్కు వాళ్ళ కళ్ళు తిరగాలంటే, నేల మీదకి వాళ్ళు రావాలంటే డెఫినెట్గా ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేయాలి. బీసీగా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా, ఓ న్యాయవాదిగా, నేను ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాకు ఏ పరిస్థితిలో ఓటేస్తారో మేము గెలుస్తాం. ఇప్పుడు మీరేమో నేను పోటీ చేస్తాను, ఖచ్చితంగా మీరు నన్ను అందరూ గెలిపించండి అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ఒక పక్కేమో చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఈ నిరుద్యోగులను వేసుకొని తిరుగుతున్న సిచ్యువేషన్ ఇదంతా ఉంది. సరే, ఇదంతా పక్కకు పెడితే, మీరు తెలంగాణ ఉద్యమంలో దాదాపు 13 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇదే పార్టీలో ఉన్నారు. ఇదే పార్టీలో ఉండి ఇవాళ రేపు ఒక సర్పంచో లేకపోతే ఒక కార్యకర్తో ఒక చిన్న పని చేయకపోతే, లేకపోతే ఆ కాంట్రాక్ట్ నాకు ఇవ్వలేదు,
కాబట్టి నేను పార్టీ మారుతున్నా, లీడర్ వేస్ట్ గాడు, లేకపోతే నాకు ఈ పని చేసి పెట్టలే, అందుకని నీ పార్టీని విభేదిస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయే రోజుల్లో మీరు 13 సంవత్సరాలుగా, అంటే 1-2 రోజులు కాదు, 13 సంవత్సరాలుగా మీరు ఇదే పార్టీలో ఉన్నారు. మరి దెబ్బకోసారి మీరు ఒక మెట్టు ఎక్కుతుంటే మళ్ళీ మిమ్మల్ని వెనక్కి లాగుతుంటే మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? అంటే బాధపడ్డా మనమే బాధపడాలి. అంటే నేను అనేది ఏంటి అంటే బాధపడలేననేది లేదు. చాలా బాధపడ్డ దినాలు కూడా ఉన్నాయి, లేవనేది కాదు. కానీ కాకపోతే ఒకటి ఏంటంటే నేను బై ఎంట్రీ విద్యార్థి నాయకుడిగా నేను ఎంటర్ అయినప్పుడే యాంటీ కాంగ్రెస్గా నేను వ్యతిరేకంగా నేను వచ్చిన. బీజేపీ అయితే అసలు మేము దాని దిక్కు ఆర్ఎస్ఎస్లో పోయిన వాళ్ళం కాము, ఏబీపీలో పోయిన వాళ్ళం కాదు. నేను కాలేజీలో గెలిచింది కూడా ఇండిపెండెంట్ గెలిచిన, ఏ ఆర్గనైజేషన్తో సంబంధం లేక. అప్పుడు పీడిఎస్, ఏబీపీ ఉంటుంటే, ఏఎస్ఎఫ్ ఉంటే కూడా మేము దేంట్లో కూడా పోలే, ఇండిపెండెంట్గానే నాగేంద్ర అండ్ ప్యానల్ అని పెట్టుకొని మేము గెలిచినాం. అయితే అప్పటి నుంచి కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ ఉద్యమంతో అయితే మేము యాంటీ కాంగ్రెస్గానే వచ్చినాం. కాంగ్రెస్కి ఎప్పుడు కూడా పోలే, ఎప్పుడు కూడా చూడలే. నష్టమైన, కష్టమైన, ఇన్సల్ట్ అయినా, లేకపోతే గొప్పగా అయినా, ఏదైనా కూడా కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఈ తెలంగాణను సాధించిన పార్టీ మన పార్టీ కాబట్టి, మన కొరకు ఏర్పాటైన పార్టీ, తెలంగాణ కొరకు ఏర్పాటైన పార్టీ, తెలంగాణలో మెజారిటీ వర్గమైన బడుగు బలహీన వర్గాల కొరకు ఏర్పాటైన పార్టీ కాబట్టి దానికి రిప్రజెంట్ చేస్తున్న నాయకునిగా డెఫినెట్గా దీంట్లోనే నాకు అవకాశాలు ఉంటాయని ఆలోచన ఉన్నది. నేను ఇంకో మాట కూడా ఏమంటున్నా అంటే నా జీవితం అంతా కూడా నేను ఇదే పార్టీలో, అంటే 13 సంవత్సరాలే కాదు, నేను ఎన్నేళ్ళు బతుకుతే అన్నేళ్ళు ఇదే పార్టీలో ఉంటాయి. ఇంకో పార్టీలకు పోయేది లేదు, ఇంకో పార్టీలకు చేసేది లేదు. కానీ ఇదే ఇక్కడనే న్యాయం జరిగినా, అన్యాయం జరిగినా, లేకుంటే మంచి జరిగినా, చెడు జరిగినా ఇదే పార్టీలో ఉంటా, ఇదే పార్టీలో పోరాటం చేస్తా, ఇదే పార్టీలో ఈ నాయకత్వంతోనే ఉంటా, ఈ నాయకత్వంతోనే ఫరెవర్ ఉందాము అనే ఆలోచనలో ఉన్నాం. మళ్ళీ నాకు ఇప్పుడు వెనకకెళ్ళి వచ్చి మా కొడుకులు కూడా నాకు 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు అడ్వకేట్లే. మా అల్లుడు నా బిడ్డే మహబూబ్నగర్కి ఇచ్చినాం. మహబూబ్నగర్కి ఇస్తే అక్కడ కూడా ఆయన కూడా డాక్టర్. మేము బీఆర్ఎస్ వైపే వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి అట్లనే జరుపుకుంటూ వస్తూ ఉన్నది. అదే నమ్ముకొని ఇదే పార్టీలో కొనసాగాలనేది ఆలోచన. మీకు ఒక పదవి కూడా ఇచ్చిండ్రు, ఏదైతే ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పేసి మీకు ఒక పదవి కూడా ఇచ్చిండ్రు. ఆ పదవి ఎంతకాలం మీరు చేసిండ్రు? అసలు ఆ పదవి చేసినప్పుడు అసలు మీరు ఈ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, ఈ విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అసలు మీరు ఏం చేశారు విద్యార్థులకి? అంటే ఒక్కటి సన్ని గారు, నేను ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే నేను విద్యార్థి దశలు ఉన్నప్పుడే నేను రాజకీయంగా నాకు ఒక ఆలోచన ఉన్నది. ప్రజల లోపల ఉండాలి, ప్రజాసేవ చేయాలి, ఎక్కడున్నా కూడా ప్రజా జీవితంతోనే ఉండాలి. నాకు ఉద్యోగాలు కూడా వచ్చినాయి. నేను చదివిన డిగ్రీ లోపల ఆ రోజుల అనేకమైన ఉద్యోగాలు వచ్చినాయి, వెళ్ళలే నేను. అయితే అట్లాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆలోచన చేసింది ఏంటి అంటే ప్రజాసేవల్లో, ప్రజా జీవితంలో నిమగ్నం అయి ఉండాలి అనే ఆలోచనతో నేను వచ్చిన, దాంట్లోనే ఉండాలి అనే ఆలోచనతో ఉన్నా. అయితే కాకపోతే ఒకటి ఏంటి అంటే నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఉద్యమం చేస్తున్నప్పుడు నా గోల్ అంతా కూడా చట్టసభల్లోకి వెళ్ళాలి అనేది. చట్టసభల్లోకి వెళ్ళి మన వాయిస్ వినిపించాలి, చట్టసభల్లోకి వెళ్ళేసేసి మన ద్వారా మన వర్గాలకు ఏదైతే ఉందో, మెయిన్గా మాది రైతు కుటుంబం, రైతాంగానికి ఈరోజు రైతుకు కులం లేదు, రైతు అన్నప్పుడు అసలు క్యాస్టే లేదు. అయితే రైతులకు అన్యాయం చేస్తున్నా అంటే రైతుల స్లోగన్స్ ఏవేమో వాడినా కూడా రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి లోపల అంతా కూడా వాటి మీద ఫైట్ చేసేసి వాయిస్ వినిపించి బ్రహ్మాండంగా నేను నిలిచిపోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తిని నేను. అయితే నాకు చట్టసభల్లోకి అవకాశం రాలే, ఇటు ఎమ్మెల్సీ కాలే, అటు ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే. కానీ కాకపోతే ఏంటంటే ఒక కార్పొరేషన్ ఇవ్వడంతో కూడా కార్పొరేషన్లో లిమిటెడ్ పవర్సు, లిమిటెడ్గా ఉంటుంది. అంటే మనం క్రమశిక్షణతో ఉండేటోళ్ళం కాబట్టి అంత పెద్దగా నేను సంతృప్తి పడ్డంత వరకు జరగలే. కానీ కాకపోయినా ఉన్న దాంట్లో దాన్ని అనేకమైన కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆయన తీసుకున్న గురుకులాలు కానీ అనేకమైన విషయాల్లో కొంత మేరకు చేయగలిగినాం.
నేను అస్సలు కార్యక్రమం వచ్చినప్పుడు మన ఊరు మనబడి వచ్చినప్పుడు అప్పుడు దాంతో బాగా చేయగలుగుతుంటాం. అప్పుడు వచ్చినప్పుడు నేను నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ విధంగా కొంత జరగలేదు, జరగకపోయినా అంత తృప్తిగా నాకు కాలే. నా గోల్ అంతా కూడా చట్టసభల్లోకి వెళ్ళాలి, చట్టసభల ద్వారానే ప్రజాసేవ చేయగలుగుతాం, మనకున్న సిద్ధాంతాలను చట్టరూపంగా తీసుకురాగలుగుతాం, వాదించగలుగుతాం, మాట్లాడగలుగుతాం, చేయగలుగుతాం అనే ఉద్దేశంతో నాకు అదే ఉండే. అందుకని పెద్దగా కార్పొరేషన్ చైర్మన్గా నేను ఉరుకులాడి పోయిన పరిస్థితి లేదు. అది ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా మీరు పెద్దగా ఆనందం పడలేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. సరే, తెలంగాణ ఉద్యమకారులని దూరం పెడుతుంది, అందుకనే చాలామంది తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్లోకి కావచ్చు, లేకపోతే ఇతర బీజేపీలోకి కావచ్చు, ఇతర పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. తెలంగాణ ఉద్యమకారుల పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా చాలామంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు చూస్తేనేమో మీకు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే టికెట్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ టికెట్ కావచ్చు, ఏది ఇవ్వలేదు. ఇప్పుడు రేపొద్దున వచ్చేటువంటి ఎమ్మెల్సీ టికెట్ రేస్లో మీరున్నారు తప్పించి మీకు కన్ఫామ్ అన్నట్టుగా కూడా అక్కడ కనపడట్లేదు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ దూరం పెడుతుందా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగిందే కేసీఆర్ గారి నాయకత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన ఆయన ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాను. నేను వాస్తవాలు చెప్పుకోవాలి. పరిగికి ఏదైతే చంద్రబాబు నాయుడు వచ్చిండో పరిగికి వచ్చాడు. వస్తే పరిగిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎగబడి నువ్వు జై తెలంగాణ అంటే పారిపోయాడు. ఆయన ఎక్కడ పోయిండు? కొడంగల్ పోయిండు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు స్వయాన గన్మెన్ల దగ్గరికి వెళ్ళి గన్లు తీసుకొని ఎంబడిపడ్డాడు. నేను ప్రత్యక్షంగా జిల్లా అధ్యక్షుడు నేను ఉన్నా. ఎంబడిపడి ఉద్యమకారులను కొట్టి ఆ విధంగా జరిగింది. ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎన్ని ఒలకబోసినా కూడా తెలంగాణని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారితో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందా? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయ్యి తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించి అన్ని పోగొట్టుకొని చివరికి ఆయన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డ కేసీఆర్ గారితో జరుగుతుందా అనేది ఉద్యమకారులం ఆలోచన చేయాలి. అయితే కాకపోతే ఒకటి అయితే జరిగింది. నేను ఉద్యమ నాయకునిగా చాలామంది నాకు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఎన్నికల కన్నా ముందు అన్న వీళ్ళు వచ్చిరి వాళ్ళు వచ్చిరి, ఉద్యమం చేసిన వాళ్ళకి ఎక్కడ అవకాశాలు ఉంటలేవు, ఉద్యమం చేసిన వాళ్ళం మనము అంటే ఒక ఆయన అప్పుడు ఒక ఎమ్మెల్యే అన్నాడు, ఉద్యమం అంటే ఉరికిచ్చి కొడతాం అన్నాడు. అంటే అది అదే టైటిల్ వచ్చింది. వచ్చేటకల్లా ఇంకా కొంతమందికి భయంలోకి వచ్చారు. అరే ఉద్యమం అనేటకల్లా పూర్తిగా ఇది అవుతుందేమో అని ఉద్యమకారులలో ఆ నిస్సహాయత అనేది ఏర్పడ్డ మాట ఎలక్షన్ ముందు వాస్తాం. కానీ ఇప్పుడు ఇవాళ తేలిపోయింది కదంతా. మళ్ళీ ఉద్యమకారులు అంతా ఒక సైడ్ అయిపోతున్నారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు అయిపోతున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఉద్యమకారులే ముందుండి ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు మళ్ళీ వెళ్ళిపోయారుగా. ఎవరైతే పవర్ కొరకు వచ్చినరో మ్యాక్సిమమ్ 80-90% వెళ్ళిపోయారు. మళ్ళీ ఉద్యమకారులే మిగిలినారు కదా. ఉద్యమకారులే ఇవాళ మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, 3 సంవత్సరాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడని కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో దాన్ని అంతా మళ్ళీ మేమే ఫైట్ చేస్తున్నాం కదా. అందరూ కూడా ఉద్యమకారులే ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఉద్యమకారులు ఇప్పుడు ఇలా వన్ సైడ్ ఉన్నారు, కేసీఆర్ గారి వైపు ఈరోజు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమం అని మీరు మాట్లాడుతున్నారు కదా. మరి ఇదే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో వీళ్ళు కూడా ఆ రోజు జై తెలంగాణ అన్న వాళ్ళని రాళ్లతో కొట్టాలి, లేకపోతే తరిమి కొట్టాలని మాట్లాడిన వాళ్ళనే కదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళనే తీసుకుంది, వాళ్ళనే గెలిపించుకుంది, 10 సంవత్సరాలు వాళ్ళతో ట్రావెల్ చేసింది. సరే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు పార్టీ ఫిరాయించారు, మరి వాళ్ళనే తీసుకుంది కదా బీఆర్ఎస్ పార్టీ కూడా. ఇప్పుడు డీనాయందరు ముఖేష్ గౌడ్ అయితే, ముఖేష్ గౌడ్ చనిపోయి ఉన్నాడు. ఆ రోజు చూసిన పరిస్థితి ఏంటంటే కట్టెలు పట్టుకొని పిల్లలు ఎంబడి పడ్డారు జై తెలంగాణ అన్నందుకు. విపరీతంగా అరేంజ్ చేశారు. మళ్ళీ వాళ్ళు పవర్ రాగానే మళ్ళీ ఇళ్ళకి వచ్చారు. రాలేరనే అదే ఎందుకు తీసుకున్నారని నేను అడుగుతున్నా. ఇట్లా చాలా మంది వచ్చారు. కానీ నేను అంటున్నది ఏంటంటే, ఆ రోజు ఒక స్లోగన్ సార్ పెట్టుకున్నది ఏంటంటే, రాజకీయ పునరేకీకరణ. అంటే మనం ఉద్యమం అయిపోయింది, మనం కూడా రాజకీయ పార్టీగా నిలబడాలి అంటే
అనేకమైన కార్యక్రమం. అయితే మేము ఒక్కటి బ్లైండ్గా ఉద్యమకారుడు ఎవరైనా కూడా తెలంగాణ ఉద్యమం చేసిన ప్రతి వ్యక్తి కూడా కేసీఆర్ గారు ఏ స్టెప్ తీసుకుంటే, ఏ ప్రోగ్రాం తీసుకుంటే కూడా ఇది రాష్ట్రం కొరకు, ఉద్యమకారుల కొరకు, ప్రజల కొరకు ఉపయోగపడే కార్యక్రమం అని నమ్మే వ్యక్తులు. అట్లా వాళ్ళందరూ వచ్చిండ్రు, మళ్ళీ అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరేం లేరు. ఇప్పుడు డి నాగేందర్ లేడు, గన్లతో కొట్టిన ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమున్నది అనేది కూడా ఈ పార్టీ ఫిరాయింపు మీద కూడా అదొక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు వాళ్ళే చట్టాన్ని తెచ్చారు, వాళ్ళే ఉల్లంఘించారు. ఆయననే రేవంత్ రెడ్డి గారే చాలా క్లియర్గా చెప్పిండు, ఆడాలిన ఏది తెలంగాణ భవన్ మీద ఆలిన కాకి వచ్చి ఇక్కడ ఆడితే కూడా ఫైర్ చేస్తామని చెప్పాడు, ఆలోద్దని చెప్పాడు. ఎవరైతే పార్టీ ఫిరాయించి మా ఎంబడి వస్తుంటే నాతో సహా రాళ్ళతో కొట్టమన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన తప్పిండు, 10 మందిని తీసుకున్నాడు. ఆ 10 మంది కూడా మళ్ళా ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఒక ఆయన ఏడుస్తున్నాడు, ఒక ఆయన ఆరుస్తున్నాడు, ఒక ఆయన దొడ్డిదారుల రానిక చూస్తున్నాడు. ఇట్లనే జరుగుతుంది. మనమైతే చూస్తున్నాం కదా సని గారు. పరిస్థితి ఏంటంటే పవర్ ఎంబడి ఉరికేటోడు కానీ, డబ్బెంబడి ఉరికేటోడు కానీ నీకు చాలా కాలం నిలబడలేడు రాజకీయాలు. కాకపోతే ఇప్పటి దినాలను బట్టి ఏదో అనుకుంటున్నారు కానీ అది కూడా నిలబడలేరు జరగని మాట. సుమారు 38 సంవత్సరాలు మీరు రాజకీయంలోకి వచ్చి, 39 సంవత్సరాలు అయితే మీరు రాజకీయంలోకి వచ్చి, మరి ఏం వ్యాపారాలు ఉన్నాయి మీకు? మరి ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు కార్పొరేషన్ పదవి అంటే పెద్దగా శాలరీ వచ్చేది ఏమి ఉండదు. అందులో మీరు తెలంగాణ ఉద్యమం నుంచి కొట్లాడుతున్నారు. అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీకు ఫండింగ్ చేసేది ఎవరు? అసలు మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? మరి మీరు రేపొద్దున ఎమ్మెల్సీ టికెట్ కోసం కూడా చూస్తున్నారు. మీకు ఇస్తారంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది, ఇంకొక పక్క ఇంకొకరికి ఇస్తారు అనే చర్చ కూడా నడుస్తుంది. సరే, ఇది పక్కకి పెడితే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం ఈ రోజుల్లో సులభం కాదనే మీకు తెలుసు. మరి ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మరి ఎట్లా చేయబోతున్నారు? సన్నీ గారు, ఇప్పుడు దీంట్లో 2 రకాల, ఒక 10 రూపాయలతోని ఒక ఆయనకు 10 రూపాయలు ఇచ్చేస్తే ఆయన 10 రూపాయలు బెల్లం తినో, పుట్నాలు తినో, లేకుంటే ఇంకోటి తినో కథం పెడతాం. అదే 10 రూపాయలు ఉంటే ఒక ఆయన వికారాబాద్ పోయేసేసి మొత్తం దేశమంతా తిరిగి చిన్న బస్సుల టికెట్, ఆ టికెట్ కాడికెళ్ళి కష్టపడి వస్తాం. గీడికెళ్ళి గాడ బస్సు ఉన్నదంటే నడిచిపోతాం. అంటే కష్టపడే తత్వం కొందరికి ఉంటుంది. పూర్తిగా అంటే ఆ స్మార్ట్ వర్క్ అని పేరు పెట్టింది చూడు ఇప్పుడు కొత్త. ఆ స్మార్ట్ వర్క్లనే అయ్యేటోళ్ళు కొందరు ఉంటారు. నేను హార్డ్ వర్క్ను ఎంచుకున్న వ్యక్తి. అంటే వ్యవసాయంలో ఉండేది ఏంటంటే, రైతు బిడ్డను కాబట్టి నేను అనేది ఏంటంటే, వ్యవసాయంలో ఎక్కడ అంటే తలేరు మొదట అని ఉంటుంది. అంటే ముంగట కట్టేట్లు, వెనక కట్టేట్లు. ఎక్కడ కట్టినా, బండి కట్టినా, వ్యవసాయం కట్టినా, నాగలు కట్టినా, గుంటుకు కట్టినా, ఏది కట్టినా కూడా పొయ్యేటి ఎద్దు ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు కూడా కట్టుకొని చేతుకోదు, కొయ్యబడద్దని. లేకపోతే 10 మందిలో అంగట్ల ఎప్పటికీ కనిపిస్తాయి కొన్ని ఎడ్లు, పొడిసేటెడ్లు, పనిగోనెడ్లు అట్లా ఉండయి. అంటే నేను దాన్ని నిదర్శనంగా తీసుకొని, లీడర్ అనేటోడు హార్డ్ వర్కింగ్తో ఉండాలి. హార్డ్ వర్కింగ్తో ఉన్న ప్రతి లీడర్ కూడా ఎప్పుడు చెక్కుమని మెరవకపోవచ్చు కానీ డెఫినెట్గా నిలబడతాడు అని నమ్ముకున్న వ్యక్తిని. కాబట్టి మేము వ్యవసాయ కుటుంబమైనా అదే తీర మాకు నడుచుకుంటూ వస్తున్నాము. నాకు ప్రొఫెషన్ కూడా ఉన్నది. నా కొడుకులు 2 కూడా అడ్వకేట్లు ఉన్నారు. మాకు ఆ రోజు నుంచి కూడా భూములు ఉన్నాయి. ఆ భూములతో నడుచుకుంటూ, వ్యవసాయంతో నడుచుకుంటూ వస్తాం. కానీ వేరే ప్రత్యేకించి నేను ఫుల్ టైం రాజకీయమే చేసిన. ఏ దాంట్లో చేసినా కూడా ఫుల్ టైం రాజకీయం చేసిన తప్ప, కాకపోతే అడిషనల్గా ఈ రాజకీయాన్ని ఉద్దేశం పెట్టుకొని వేరే బిజినెస్లు చేయడము, అవి చేయడం, ఇవి చేయడం అవన్నీ నేను చేయలేను. న్యాయంగా ప్రజాసేవ లోపల ఉన్న ప్రజలతో ఉన్న, పొద్దున్న లేస్తే పొద్దుమికిన దాకా రాజకీయంలో ప్రజలతోనే ఉండే అలవాటు ఉన్నది. ఇంకా కూడా బతికున్న ఎంతకాలం బతికుంటే కూడా అంతకాలం అదే ఉంటా. అయితే ఎన్నికలు సులభం కావు, డబ్బులేంది అనే మాట. నేను ఎంచుకున్నది ఏంది? గ్రాడ్యుయేట్ ఎన్నికలు, మేధావులతో జరిగే ఎన్నికలను ఎంచుకున్నాను. నేను మేధావుల్లో కరప్షన్కు వ్యతిరేకము యువతని 10 మంది నిలబడితే కరప్షన్ ప్రోత్సహిస్తారా అంటే నథింగ్, కరప్షన్ జరగడానికి వీల్లేదు అంట. నీకు అదే విధంగా మేధావి వర్గం కూడా మార్పు కోరుకునే విధంగా ఉంటారు. కాబట్టి నేను మీ ద్వారా కూడా నేను మేధావులకు కానీ, ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ నేను మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటేంటంటే,
ఏదైతే బస్టు పట్టిన రాజకీయాలు, ఉమ్, మలినమైన రాజకీయాలను వీళ్ళ మీద కూడా రుద్దడానికి డబ్బే ప్రధానం అనుకొని మభ్యపెట్టడానికి వస్తే డెఫినెట్గా ఎడ్యుకేటెడ్స్ తిప్పి కొడతారు, ఉమ్, వాళ్ళకు బుద్ధి చెప్తారు. నీవు ఎంతమందిని కొనగలుగుతారు? ప్రజాస్వామ్యాన్ని అమ్మబడుతుందా? ప్రజాస్వామ్యం అనేది ప్రజలలో ఉండాలి, ప్రజల కొరకు ఉపయోగపడే ఉండాలి, అది ఆదర్శంగా ఉండాలి నాయకుడు అంటాడు. ఆ ఆదర్శంగా నిలబడేటి ఎన్నికలనే నేను కాంటాక్ట్ చేస్తున్నా. ఇదే అప్పీల్తో మేము ముందుకెళ్తాం, దీంతోనే మేము ముందుకెళ్తాం. అట్లా కలిసారా ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారిని కలిసారా? కేటీఆర్ గారిని కలిసిన, హరిచరణ్ను ఎప్పటికీ కలుస్తానున్నా, కేసీఆర్ గారిని కూడా కలిసిన. ఉమ్, అయితే కాకపోతే ఏంటంటే అడిగినా నేను కాంటాక్ట్ చేసేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. అడిగినప్పుడు అన్ని రాజకీయ సమీకరణలు ఇంకా వాళ్ళు దాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మనం ఒక్కటేంటంటే ఉమ్, నేను కాంటాక్ట్ చేసేది ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నేను ఎలిజిబుల్, నేను అన్ని రకాలుగా నేను అడ్వకేట్ ఉన్నా, అడ్వకేట్లు అందరు మా అడ్వకేట్లలో ఒక ఫీలింగ్ వెళ్తుంది. లేకపోతే నేను ఒక సీనియర్ ఉన్నా, చాలామంది ఇంతవరకు ఉన్నారు నాకు ఉద్యోగస్తులు ఎంతోమంది, నేను మండల ప్రెసిడెంట్ కాడికెళ్ళి చేసుకుంటూ వచ్చిన ఉపాధ్యాయులు ఉన్నారు, లేకుంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు. మా కాలేజీలో నేను గెలిచిన నా కాలేజీలో మా ఎస్ఐపి కాలేజు అంటే ఒక చరిత్ర అయిన కాలేజ్. ఆ కాలేజీలో ఎక్కడ కూడా విస్తరించి ఉంటుంది, కానిస్టేబుల్స్ కానీ టీచర్స్ కానీ అనేకమైన మేధావి వర్గం ఉంటుంది. అయితే ఇన్ని గణం ఉన్నది కాబట్టి నేను గెలుస్తా, నాకు కావాలని నేను అడుగుతా. కానీ అధిష్టానం ఇచ్చే వ్యక్తులు ఏ విధంగా చూస్తారు అంటే అన్ని కోణాల్లో చూస్తారు, ప్రతి కోణంలో చూస్తారు. నేను తప్పు పట్టడం లేదు, ప్రతి కోణంలో చూస్తారు. ఆ కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. నాకైతే నేనైతే 100% నమ్ముతున్నా. డెఫినెట్గా ఈ రెండు పార్టీలు కూడా డబ్బు సంచులతోని బయటికి వెళ్తే బుద్ధి చెప్పేది నాలాంటి వ్యక్తే. నేనే కరెక్ట్గా ఫైట్ చేయగలుగుతా, నేనే కరెక్ట్గా గెలవగలుగుతా. ప్రజలు కూడా నా మీద ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా, అంటే బల్లివాకినట్లు, అంటే కైలాసం ఆడితే ఈ పాము ఆ పాము అనుకుంటాం మీదకి పోయి మళ్ళీ పెద్ద పాము మింగితే కిందికి ఎట్లా వస్తావో, ఎన్నోసార్లు గోడ పట్టుకొని వెతుక్కుంటూ పోయి మళ్ళీ కింద పడ్డా ఇడవకుండా మళ్ళీ వెతుక్కుంటూ పోతున్నా. కాబట్టి ఇది ప్రజలందరూ గమనిస్తారు, ఎంతమంది కాదనుకున్నా మేధావి వర్గం గమనిస్తారు. కాబట్టి డెఫినెట్గా నన్ను మండలిలోకి పంపిస్తారు. మా పార్టీ కూడా నాకే టికెట్ ఇస్తుంది, నాకే అవకాశం వస్తుంది అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఈసారి అందుకే నేను 3 సంవత్సరాల నుంచి తిప్పలపడుకుంటూ వస్తున్నా. ఇప్పుడు కూడా రాత్రింబగలు కష్టపడతా, ప్రజలతో ఉంటే. నేను ఒక ప్రోగ్రాం కూడా తీసుకున్నా శని గారు. నేను ఏంది అంటే అందరేమో పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చూసుడు, లేకుంటే డబ్బు మీరు ఇంతకుముందు అన్నారు. నేను ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నా, 6 లక్షల మంది వరకు ఎన్రోల్ అవుతారు. ఈసారి పెరుగుతుండొచ్చు. మేము 5 లక్షల మందిని ప్రత్యక్షంగా కలవాలనే టార్గెట్ పెట్టుకొని మా కుటుంబం అంతా కూడా, మా 2 పిల్లలు కూడా కానీ, మా బిడ్డ కానీ, మా అల్లుడు కానీ, మా కుటుంబం అంతా, నాకున్న సర్కిల్ కానీ ప్రత్యక్షంగా గ్రాడ్యుయేట్స్ని మేము కలవాలి. 5 లక్షల మందిని కలవాలనే ప్రోగ్రాం పెట్టుకుని ఆ ప్రోగ్రాంలో భాగంగా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 5 లక్షలు పూర్తి చేస్తా, 5 లక్షల మందిని కలుస్తా, పూర్తి చేస్తా, వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళతో చేతిలో చేయగలుగుతా, వాళ్ళకి మాటిస్తా. నేను ఇంకోటి కూడా నేను ప్రకటించిన, అంటే మా పార్టీ పర్మిషన్ను తీసుకొని చెప్పాలి. కానీ కాకపోతే నాకు ఉన్న ధైర్యంతో ఒక మాట ఏం చెప్పిన అంటే, నేను ఎప్పుడైతే రీకాల్ సిస్టమ్తో కొరకు మాట్లాడుతున్నాను, మీ విశ్వాసం కోల్పోయినప్పుడు, నేను సరైన తీరుగిట మీ తరపున నేను ఫైట్ చేయనప్పుడు, నేను ఎక్కడైనా మీరు ఇచ్చిన అధికారాన్ని మిస్యూజ్ చేసినట్లయితే నేను ఫస్టే రాజీనామా ఇచ్చి లెటర్స్ కొన్ని చెపాయించి 10 మందికి ఇస్తామనుకో. ఆ విధమైన నిబద్ధతతో నేను ముందుకెళ్తున్నా. అదే ప్రోగ్రాంలో నేనున్నా. అందుకని ప్రజలు డెఫినెట్గా ఆదరిస్తారు. మీరు అంత ధీమాగా చెప్తున్నారు, సరే ఇది కాసేపు పక్కకు పెడితే, తెలంగాణ ఉద్యమంలో మీరు కేసీఆర్ గారితో ట్రావెల్ చేశారు కదా, మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా కేసీఆర్ గారితో ట్రావెల్ చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో ఏదైనా బాగా గుర్తున్నది, మీరు బాగా బాధపడ్డది, లేకపోతే బాగా ఆనందపడ్డ సన్నివేశం అనేది చెప్పగలుగుతారా? అంటే నేను అడ్వకేట్గా రెగ్యులర్గా కోర్టుకు పోతున్న టైంలో కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. నేను అప్పుడు అయ్యప్ప మాలేసిన,
మేమందరము ఒక 200-300 మందిమి అక్కడ సామలం అందరం ఉంటుంది. మేము రాత్రి లేట్గా వండుకొని టీవీలో చూడాలి. అంటే 11 బులెటిన్, హెల్త్ బులెటిన్ వస్తుంది. కేసీఆర్ గారు ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది ఆ బులెటిన్ను చూసి అప్పుడు వండుకొని మళ్ళీ 5 గంటలకు బులెటిన్ ఇస్తారు. ఆ 5 గంటల బులెటిన్ చూసినాకనే మేము పూజ చేసుకుంటుంటాం. అంటే కేసీఆర్ గారు భద్రంగా ఉన్నారు, తెలంగాణ కొరకు ఉద్యమం అనేది ఉధృతంగా జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఐడియల్గా పడి ఉన్నది, కేంద్ర ప్రభుత్వం లోపల ఉన్న అనేకమైన పార్టీలను కూడా కూడగడుతున్నారు. ఇదే సమయం కరెక్ట్గా తెలంగాణ వస్తుంది, కేసీఆర్ గారు కూడా బతకాలే మంచిగా, ఇంకా ముందు కూడా తెలంగాణ ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ కొరకు పోరాటం చేస్తుండో ఆ ఉద్దేశాలన్నీ నెరవేరాలని చెప్పి అదొక విచిత్రమైన సన్నివేశాన్ని మేము చూసినాం. కేసీఆర్ గారితో మేము కలిసినప్పుడల్లా కూడా అనేకసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కలిసినప్పుడు కానీ, ఉద్యమంలో కలిసినప్పుడు కానీ, మా జిల్లాకు వచ్చినప్పుడు కానీ, మాకు అంటే ఉద్యమ నాయకునికి వచ్చినప్పుడు అయినా కానీ, లేకుంటే ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడైనా కానీ మేము చాలా ఆనందపడ్డాం. అన్ని గడియలు కూడా మాకు బ్రహ్మాండంగానే, అంటే మనతో ఆయన నాయకత్వాన మేము ఉద్యమం చేసిన మా నాయకుడే ఈరోజు తెలంగాణ తెచ్చిన ఆయననే తెలంగాణను వెళ్తున్నాడు. డెఫినెట్గా బాగుంటుంది అనే ఉద్దేశం అట్లా బాగా తృప్తి పడ్డాను. ఫైనల్గా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు నేను కొన్ని పేర్లు చెప్తాను. ఆ పేర్లకి సంబంధించి మీరు 1 word ఆన్సర్ ఇవ్వాలి. ఓకే కదండి? ముందుగా కేసీఆర్. అంటే ఒక గొప్ప నాయకుడు కదా, ఒక ఉద్యమకారుడు, పెద్ద నాయకుడు. కేటీఆర్. సేమ్ తండ్రిని మించిన లెవెల్, తండ్రికి తగిన కుమారుడు, మంచి యువ నాయకుడు. హరీష్ రావు. హరీష్ రావు గారు మంచి హార్డ్ వర్కరు, ప్రజలలో ఉండేటోళ్ళు, నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి గారి గురించి నాకు అంత తెలియదు, ఇప్పుడు చూస్తుంటే మాత్రం అన్ని ఫెయిల్యూర్ ప్రోగ్రామ్స్. కల్వకుంట్ల కవిత. ఆమె కూడా మంచి హార్డ్ వర్కరే, కాదనేది ఏం లేదు, మంచి హార్డ్ వర్కర్. మొన్న తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం. ధర్మపురి అరవింద్. అరవింద్ ఉత్తనే మాట్లాడుతుంటాడు, అది ఏది పనికిరాని మాటలే మాట్లాడుతుంటాడు తప్ప వేరే ఏముంది. ఈటల రాజేందర్. ఈటల రాజేందరు మాట్లాడుతున్నాడు కానీ ఆయనది కూడా అంటే ఒక స్థిమితంగా లేని నాయకత్వం ఉన్నది. ఫైనల్గా నాగేంద్ర గౌడ్. నేను చెప్తే కదా ఇంతకుముందే, హార్డ్ వర్క్ నమ్ముకున్న వ్యక్తిని, ఉన్నంతకాలం ఒక్కరెంబడే ఉండేటి వ్యక్తిని, ఒక డిసిషన్ తీసుకొని ఒక ఆయన నమ్మినామంటే ఆయన ఎంబడే ఉంటారు. అది చూసాం కదా. ఖచ్చితంగా కూడా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నా తుది శ్వాస విడిచే వరకు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను అంటూ కూడా నాగేందర్ గౌడ్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరో వారం మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని.